పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. నేను మీ ఊహాని. బ్యాక్ యార్డ్కి వచ్చి 4 days అవుతుంది. కంటిన్యూస్గా 4 days నుంచి వర్షం పడుతూ ఉంది. సో బ్యాక్ యార్డ్లోకి రావడం కుదరలేదు. ఈరోజు ఫైనల్లీ వచ్చి చూస్తే చెట్లన్నీ చిందరు వందరగా పడిపోయి ఉన్నాయి. చిక్కుడుగాయ కొమ్మలన్నీ బయటకు వచ్చేసి అండ్ దెన్ గోంగూర చెట్లు ఒరిగిపోయి అట్లా ఉన్నాయి. అండ్ కొన్ని వెజిటేబుల్స్ కూడా హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. వాటిని హార్వెస్ట్ చేసుకుంటూ మనం కొన్ని కబుర్లు చెప్పేసుకుందాం రండి. నేను ఇప్పుడు మీతో ఒక ఇద్దరి మధ్యలో ఉన్న కన్వర్జేషన్ని చెప్తాను. అది మీకు ఎక్కడైనా విన్నట్టుంది, నేను ఇది పలానా చోట విన్నాను, ఇది అక్కడిది అని చెప్పి మీకు గుర్తొచ్చి ఉంటే కమెంట్ చేయండి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎవరికి గుర్తొస్తుంది ఇది అని. లెట్స్ సీ హూ విల్ కమెంట్ ఫస్ట్. సో ఈ కన్వర్జేషన్ వచ్చేసరికి కొండకి అండ్ దెన్ ఉడతకి మధ్యలో జరిగే కన్వర్జేషన్. సో కొండ ఇట్లా అంటూ ఉంటుంది, ఉడత ఉడత చిన్నారి బుడత, వింటావా నా గొప్ప వివరించి చెబుతా, అబ్బబ్బా నా ఎత్తు ఆకాశమంతా, అహహ నా గొప్ప చెప్పలేనంత, నా ముందు నువ్వెంత, కంటిలో నులుపంత, నా పైన పెరిగేటి చెట్టు పుట్టలు చూడు, నా పైన పడి ఉన్న బండరాళ్లను చూడు, నిన్ను మోసేది నేనే ఓ ఉడత, నువ్వు తిరిగేది నా పైనే ఓ బుడత, అబ్బబ్బా నా ఘనత ఒప్పలేనంత, అహహ నా బరువు మోయలేనంత, నా ముందు నువ్వెంత ఓ చిన్న రాయంత. ఇదంతా కొండరా చెప్పేస్తుంది. ఇప్పుడు ఉడత టర్న్ అనమాట. ఉడత చెప్తుంది కొండకి సమాధానం. ఎంత చక్కగా చెప్తుందో చూడండి. కొండరాళ్ళను మోయు కొండన్న, బడాయి మాటలు వద్దన్న, ఉడతనే బుడతనే కాదనను నేను, నీ ఎత్తు నీలావు ఒప్పుకుంటాను, బుడతనైనా నేను పరిగెత్తుతాను, చెట్టు కొమ్మలపైన గంతులేస్తాను, నాలాగా అటు ఇటు నడవగలవా నువ్వు, కాయలను కమ్మగా కొరికి తినగలవా, నాకన్నా నువ్వెంతో పెద్దవాడివే కానీ నీకన్నా నేనెంత చిన్నదాన్నో చూడు, నీ గొప్ప నీదే నా గొప్ప నాదే, కొండన్నా ఈ నిజం తెలుసుకో అన్నా అని ఇట్లా ఉడత సమాధానం చెప్తుంది. ఈ కన్వర్జేషన్ రియల్ లైఫ్కి చాలా దగ్గరగా అనిపిస్తుంది. కొంతమంది చాలా ఉండి ఎగిసెగిసి పడుతూ ఉంటారు, నాకు ఇంతుంది అంతుంది అని. కొంతమంది ఏమీ లేకపోయినా గౌరవంగా విలువగా ఉన్న దానిలో ఉన్నతంగా బతుకుతారు. మనకి ఉన్నదేంటి అనేది రికగ్నైజ్ చేసుకొని దాన్నే ఎలివేట్ చేసుకొని మనల్ని మనం పుష్ చేసుకుంటూ బతకాలి. అదే జీవితం డూడ్. అదే ఉడత చేసింది. జస్ట్ లైక్ ఉడత, లీవ్ లైఫ్.